గతంలో జరిగిన వైఫల్యాలు పక్కకు పెట్టి రాబోయే విజయాలు, ప్రస్తుతం సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటే మంచిదనే విషయం తెలుగుదేశం తెలుగుదేశానికి మొత్తం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అంతకుముందు 5 ఏళ్ల పాటు 2024 దాకా 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వం పాలన చేపట్టింది. ఆ పాలనలో ఎన్ని నష్టాలు జరిగాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, అభివృద్ధి ఎంతంత మాత్రంగా జరిగింది, అంతా శూన్యమే, ఎన్ని స్కాములు జరిగాయి అవన్నీ మనకు తెలుసు. వాటి గురించి ఇంకా మాట్లాడుకోకూడదు. వైఫల్యాల గురించి, సాధించబోయే అలాగే సాధించిన విజయాల గురించి మాట్లాడుకోవడాలనే సత్యం నమ్మినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి జన్మదిన పురస్కరించుకుని తెలుగుదేశం ప్రతి సంవత్సరం జరుపుకునే ఒక అద్భుతమైన పండగ, తెలుగు తమ్ముళ్ళ పండగ మహానాడులో ఈ 2012 సంవత్సరానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న కూటమి ప్రభుత్వం ఆ పదవి స్వీకారం చేసి 1 సంవత్సరం పూర్తయింది. 1 సంవత్సరం ప్రమాణంగా తీసుకుంటే ఈ సంవత్సరంలో అంతకుముందు ఏమీ జరగలేదు, వైఫల్యాలు ఇవన్నీ ఈ సంవత్సరంలో 2025 జూన్ 12కి సంవత్సరం పూర్తవుతుంది. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ అధికారంలో వచ్చినటువంటి సాధించిన విజయాలు ఏమిటి అనేది కొన్ని మహానాడులో చర్చించినట్టు తెలుస్తుందన్నమాట. ఏంటి మీరు చెప్తారు? సామాన్య ప్రభుత్వానికి తెలివిపోవచ్చు, అన్ని విషయాలు వాళ్ళ స్కీముల గురించి, వాళ్ళు ప్రకటించిన వాగ్దానాల గురించి ఎదురు చూడొచ్చు కొంతమందికి చదువుకున్న వాళ్ళు, ఇంటలెక్చువల్, సామాన్యులు అనుకున్నటువంటి జనాల్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం సాధిస్తున్న కృషి గురించి, అలాగే కూటమి ప్రభుత్వం, దీంట్లో జనసేన ఉంది, బీజేపీ ఉంది, అలాగే కేంద్ర ప్రభుత్వంతో చాలా జాగ్రత్తగా డీల్ చేస్తూ అక్కడి నుంచి కొన్ని ప్రాజెక్టులు తెచ్చుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నిర్మాణం తొందరగా సత్వరమే జరగాలని ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు కానీ అన్నీ కూడా ఆ పటిష్టమైనటువంటి వ్యవస్థ, పటిష్టమైన మంత్రాంగం, యంత్రాంగంతో చాలా ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి. సరే, ఇప్పుడు లెక్కలన్నీ అక్కర్లే కానీ అంటే ఎలాగైనా పోలికి వస్తుంది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎంత అభివృద్ధి చెంది, ఈ సంవత్సరం కన్నా నెక్స్ట్ ఎలా అభివృద్ధి చెందుతుంది, అప్పటి ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంటుంది అనేది చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు, తప్పదు. అయితే వాస్తవాలు గణాంకాల రూపంలో ఉంటాయి. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడుల్ని ఎక్కువ ఆకర్షించలేకపోయారు, ఎంటర్ప్రెన్యూర్షిప్లో లేదు. విదేశాల నుంచి కానీ లేదంటే మన భారతదేశంలో పెట్టుబడి పెడదాం అనుకున్న వాళ్ళు కానీ తగిన మౌలిక వసతులు కల్పించడంలో కానీ వేరే విషయంలో కానీ పెట్టుబడులు అంతగా రాలేదు అనే విషయం సత్యం. అయితే దాని మీదే ముఖ్యంగా ఏదైనా సరే ఆర్థిక అభివృద్ధి ఉంటేనే మిగిలిన అభివృద్ధులు సాధ్యమవుతాయి. ఆర్థిక అభివృద్ధి జరగాలంటే పెట్టుబడులు రావాలంటే ఇక్కడ ప్రభుత్వం స్థిరంగా ఉండాలి. ప్రభుత్వం మీద ఆ పెట్టుబడిదారులకి నమ్మకం కలగాలి. విదేశీ పెట్టుబడిదారులైనా, విదేశాల్లో ఉన్న స్వదేశీ పెట్టుబడిదారులైనా, ఇక్కడే ఉన్నటువంటి పెట్టుబడిదారులైనా వాళ్ళ కంపెనీలు పెట్టాలంటే, ఇండస్ట్రీ రావాలి అంటే ఖచ్చితంగా పెట్టుబడిదారులు మనస్ఫూర్తిగా రావాలి. వాళ్ళకి స్వచ్ఛందంగా కావాల్సిన ఏర్పాట్లు, సదుపాయాలు ప్రభుత్వం అందించాలి. ఈ ప్రక్రియ అంతా క్రితం 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ పాలనలో సక్రమంగా జరగలేదని చెప్పాలి. సో ఇప్పుడు ముఖ్యంగా పెట్టుబడిదారుల గురించి మాట్లాడుకుంటే దేనికైనా ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. ఆర్థిక అభివృద్ధి జరిగితేనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అయినా, మరో రాష్ట్రం అభివృద్ధి అయినా జరగాలంటే ఆర్థిక అభివృద్ధి కావాలి. ఆర్థిక అభివృద్ధి కావాలంటే పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం, అలాగే ఉద్యోగస్తులకి ఉపాధి, ఇలాంటి తత్వాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అయితే ఈ సంవత్సరంలో లాస్ట్ ఇయర్ జూన్ 12వ తారీఖు అంటే ఇంకా మనకి మే అయిపోయిందంటే ఇంకో 10-12లో సంవత్సరం పూర్తయిన సందర్భంగా మనం ఆనందంగా సంబరాలు కూడా చేసుకుంటారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. అయితే ఏమీ సాధించలేదు, అలా కూర్చున్నారు కాదు, అందరూ కూడా ఆహర్నిశలు కష్టపడ్డారు. ఒకళ్ళిద్దరిని మినహాయిస్తే అక్కడ జనసేన నుంచి వచ్చినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, సాక్షాత్ ముఖ్యమంత్రి రూపంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే బీజేపీ ప్రభుత్వం నుంచి పెద్దలు వాళ్ళు కావచ్చు, మొత్తం అంతా కూడా సంఘటితంగా మనం చాలా నష్టపోయాం. ముందు ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, రాజధాని నిర్మించుకోవాలి, పోలవరం ప్రాజెక్ట్ చేసుకోవాలి, అలాగే వైజాగ్ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి అంటే 2014లో విభజన జరిగిన తర్వాత రావాల్సినంత అభివృద్ధి, కావాల్సినంత అభివృద్ధి జరగలేదనేది వాస్తవం. అది కనపడుతూనే ఉంది ప్రత్యక్షంగా. అందులో కారణాలు ఏవైనా కూడా ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అంతకుముందు నష్టం జరిగింది గత 5 ఏళ్ల ప్రభుత్వాల్లో, వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో. మరి 1 year వచ్చింది కదా, మీరు చేయాల్సింది మీరు చేయొచ్చు కదా అనే మాట వస్తుంది కదా. అయితే దానికి ఆ దిశగా జరుగుతుందని చెప్పి మనం మహానాడులో ఒక విషయం తెలిసింది.
ఆ మహానాడులో పరిశ్రమల శాఖ మంత్రి చెందిన టీజీ భరత్, ఇది కడపలో జరిగింది. 27, 28 జరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అందులో వాళ్ళు మాట్లాడిన మాటలు, చేస్తున్న ప్రమాణాలు, తీసుకున్న నిర్ణయాలు, ఎలా ముందుకెళ్లాలని వాళ్ళ మార్గదర్శకాలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ అన్నీ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. కేవలం తెలుగుదేశం, తెలుగు తమ్ముళ్ళ పండగ అయినప్పటికీ మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అందరికి కూడా భరోసా ఇస్తున్నట్టుగా మనకు ఆ కార్యక్రమం కనపడింది. అందులో ముందుగా ఇప్పటిదాకా మాట్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఏమిటి అనేది. దానికి పెట్టుబడులు అది ఇది అంటున్నారు. ఇంతకుముందు రాలేదంటున్నారు. ఇంతకుముందు ఇందులో జరిగిపోయింది అన్యాయం అన్నారు. ఇప్పుడు ఏంటి అన్న దానికి ఆయన చాలా స్పష్టంగా టీజీ భరత్, ఆ శాఖకు చెందిన ఆర్థిక శాఖకు చెందిన మంత్రి టీజీ భరత్ ఆయన ఉన్న మాట ఉన్నట్టుగా ఒక ఇది తీసుకొచ్చి ఆయన అక్కడ సభలో తెలియజేశారు. అందరికీ ఉద్దేశించి ఇది నో హైడ్ అండ్ సీక్ గేమ్ చెప్పారు. 9,40,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఈ సంవత్సర కాలంలో. అక్షరాల పెట్టుబడులు చాలా సూచకంగా చెప్పాలి. అసలు ఏమిటంటే 9,40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు మనం సేకరించాం. తద్వారా దానికి సంబంధించిన పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలు వస్తే ఇక ప్రభుత్వానికి ఆదాయం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 5 ఏళ్ల పరిపాలనలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను అన్నదానికి ఈ పరిశ్రమలన్నీ వస్తే వాళ్ళు చెప్పినటువంటి ఆ పని కూడా సాకారం అవుతుంది. దానికి రావాలంటే పెట్టుబడిదారులు రావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ పరిపాలకులను నమ్మాలి. ఆ కార్యక్రమం జరిగింది. విదేశాలకి వెళ్ళి కూడా ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే ఆయన కావచ్చు, లోకేష్ బాబు, తర్వాత మిగిలిన కొంతమంది మంత్రులు, ఇలాగే టీజీ భరత్ వాళ్ళ శక్తి అనుసారం అవి ఆ పెట్టుబడిదారుల్ని ఆహ్వానించారు. వాళ్ళకి తగిన మౌలిక వసతులు కల్పిస్తామని మాట ఇచ్చారు. మన వీళ్ళ కూటమి ప్రభుత్వం మీద నమ్మకం వాళ్ళలో కలిగేలాగా మాటలు చెప్పారు. జరిగింది. ఆ రకంగా 9,40,000 కోట్లు వచ్చాయని చెప్పి మన మహానాడులో ఆ శాఖకు చెందిన మంత్రి టీజీ భరత్ చెప్పారు. అది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాధించిన విజయంగా చెప్పుకోవాలి. ఈ సంవత్సరంలో ఆ శాఖలో ఇది ఒక విజయంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా దాని గురించే మాట్లాడుకుంటే అంతకుముందు ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఏమొచ్చాయి అనేది ఇంకా అనవసరం. ఇంకా ఎందుకు ఎంతసేపు చెప్పుకుంటాం ఆ వైఫల్యాల గురించి. సో బట్టి వైఫల్యాలు పక్కబెట్టి విజయాల గురించి మాట్లాడుకుంటే ఇది ఒక అద్భుతమైన విజయంగా టీడీపీ కూటమి ప్రభుత్వం కలిసి సాధించినటువంటి ఒక విజయంగా ఈ పెట్టుబడిదారులు ఇంతమంది పెట్టడానికి 9,40,000 కోట్ల అక్షరాల పెట్టుబడులు మనలో వచ్చేటట్టుగా జరిగింది. కాబట్టి ఇది చాలా చాలా మంచి పరిణామంగా భావచ్చు. ఈ రకంగా కూడా వాళ్ళకి వసతులు మొదలెట్టి పనులన్నీ మొదలెట్టేసరికి కొన్ని నెలలు అవన్నీ పూర్తవుతాయి, పరిశ్రమలు వస్తే ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన స్థితికి వెళ్ళడంలో ఈ కూటమి ప్రభుత్వం 5 ఏళ్ళు పూర్తయ్యేసరికి, ఒక ఏడాది పూర్తయ్యేసరికి ఇన్ని వేల కోట్లు, ఇన్ని పనులు మొదలయ్యాయి. అలాగే కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో రాష్ట్ర రాజధాని నిర్మాణం కానీ, పోలవరం ప్రాజెక్టు కూడా 2 ఏళ్లలో పూర్తవుతుందని చెప్తున్నారు. అలాగే ఆల్మోస్ట్ ఒక 2 ఏళ్ల కాలం, 5 ఏళ్ళు కూడా పట్టక 2-3 ఏళ్ల కాలంలో అద్భుతమైన రాజధాని, ప్రపంచంలో టాప్ 3లో ఉండేటట్టుగా ఒక రాజధాని నిర్మిస్తానని ఆయన విజన్తో చెప్పారు చంద్రబాబు. అలాంటి రావడం కానీ, అలాగే కూటమిలో ఉన్నందుకు, అలాగే మన ప్రధానమంత్రి కూడా ఇది వెనకబడింది, దీనికి అన్యాయం అవుతోంది, అలాగే 5 సంవత్సరాలు సరైన దిశలో వెళ్ళలేదు అనే ఉద్దేశంతో ఆయన అమృత హస్తాన్ని చాచినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సమన్వయంలో కూడా అభివృద్ధి ముందుకు సాగుతుంది. ఇక 9,40,000 కోట్ల పెట్టుబడిదారులు వచ్చినప్పుడు ఆయన ఇంకొక మాట అన్నారన్నమాట. ఇంతకుముందు ప్రభుత్వంలో ఏం జరిగింది తెలిసింది విషయమే అని చెప్పి, ఇంత ముందు విషయం ఖచ్చితంగా మనకు పాయింట్అవుట్ జరుగుతుంది. ఎంత వద్దు అనుకున్నా, ఎంత పోల్చుకోవద్దన్నా, ఎంత పట్టించుకోవద్దన్నా అంతటి అన్యాయం జరిగింది, అంతటి నష్టం వచ్చింది. కాబట్టి అంతకుముందు బోర్డు ఉంటుంది కదా, అంటే ఈ ఫైనాన్స్ డెవలప్మెంట్ ఒక బోర్డు ఉంటే, ఏపీ ఫైనాన్స్ డెవలప్మెంట్ బోర్డు ఉంటే, ఆ బోర్డులో ఎక్స్పర్ట్స్ అంటే నిపుణులైనటువంటి ఆర్థిక శాస్త్రవేత్తలను, ఆర్థికవేత్తలను వాళ్ళు ఒక 50 మంది కనీసం ఉండాలి అన్నప్పుడు, వాళ్ళు ఎందుకో మరి ఆ 50 మంది కూడా ఆ బోర్డులో లేకుండా వైసీపీ ప్రభుత్వం ఓన్లీ 10 మందే ఉన్నారు ఆ రోజుల్లో. మరి ఆ 10 మంది ఎక్స్పర్ట్స్ ఏం సజెషన్స్ తీసుకున్నారో, ఏం పెట్టుబడులు ఆహ్వానించారో, అప్పుడు మంత్రులు, ఫైనాన్స్ మినిస్టర్స్ వీళ్ళంతా ఏం చేశారో తెలియదు, కానీ అప్పుడు అలా జరిగింది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 మంది ఆ బోర్డులో కావాలి. ఆ ఎక్స్పర్ట్స్ వస్తేనే వాళ్ళ పనులు చేసుకుంటారు, వాళ్ళ ప్రాజెక్ట్స్కి రూపకల్పనలు జరుగుతాయి. అలాగే పెట్టుబడిదారులు వాళ్ళు తీసుకురావడంలో కూడా వాళ్ళు ఇది చేస్తారు, లాబింగ్ అది చేస్తారు అనే విషయం మనకు తెలుసు. ఇప్పుడు కూడా మహానాడు జరుగుతుంటే కూడా చాలామంది ఆ 50 మంది సభ్యుల్లో వెళ్ళి పెట్టుబడికి ఇంకా నిరంతరం ప్రక్రియగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి సాధిస్తోంది, దీనికి
ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది ఇండస్ట్రీ డెవలప్‌మెంట్‌కి, కారిడార్‌కి అని చెప్పి మౌలిక వసతులు మేము 100% మీకు కల్పిస్తాము. మీరు రండి అని ఒక ఆహ్వానం పలుకుతున్న విషయంలో వాళ్ళందరూ కూడా నమ్మకం కలగాలి. ఎందుకంటే నమ్మకం పోయింది. ఎప్పుడైనా సరే నమ్మకం పోయిన తర్వాత మళ్ళా తిరిగి పునర్నిర్మాణ నమ్మకం కల్పించాలంటే చాలా కష్టపడాలి. అప్పుడు మాటలు కుదరవు. ఆంధ్రప్రదేశ్‌లో ఏముందండి మనకేమి లేదు ఏదని చాలామంది పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటారు. ఎవరైనా పెద్ద కార్ల ఫ్యాక్టరీయో, ఇంకో ఫ్యాక్టరీ పెడదాం అనుకుని వద్దాం అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే సాఫ్ట్‌వేర్, ఆ సాఫ్ట్‌వేర్ సంస్థలను కూడా చాలా తెలివిగా ఏం పెట్టుబడి ఎక్కడ ఫెసిలిటీ లేని ఫెసిలిటీ లేకపోతే పెట్టుబడిదారు వచ్చి పెట్టుబడి ఎందుకు పెడతాడు? ఫైనాన్స్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాడు? సో, ఇప్పుడు చేస్తామనే ఉద్దేశంతో 9,40,000 కోట్లు పెట్టుబడులొచ్చాయి. పెట్టుబడులతో ఆ పరిశ్రమ స్థాపనకి సరైన అనువుగా అన్ని ఏర్పాట్లు ఎక్కడెక్కడ ఏం జరగాలి, దానికి సంబంధించిన విధానం అన్నీ చూస్తున్నామని చెప్పేసి కూడా టీజీ భరత్ గారు చెప్పారు. ఇది దీనివల్ల ఏంటంటే ఒకటి జరిగేదేంటంటే అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి వస్తుందన్నమాట. పెట్టుబడులు వచ్చిన తర్వాత ప్రతి విషయంలో కూడా మనకి ముందు వెళుతుంది. రాష్ట్రం ముందుకు వెళుతుంది. ఆర్థికంగా బలంగా ఉంటే ఇప్పుడు ఎందుకంటే ఆర్థికంగా చాలా బలహీనంగా ఉండడం వల్ల వాళ్ళు ప్రకటించినటువంటి స్కీమ్స్ కూడా అమలు చేయడంలో చాలా కష్టపడాలి. మళ్ళీ అప్పులు తీసుకురావాలి ప్రభుత్వ పరిపాలనకి. చాలా సంక్లిష్ట సమయంలో వీళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడే విభజన జరిగినప్పుడే పరిస్థితులు బాలేదు. ఆంధ్రప్రదేశ్ చాలా అన్యాయం జరిగింది. స్పెషల్ స్టేటసు, ప్యాకేజీ ఇవన్నీ ఏదో అనుకున్నారో అవన్నీ జరగలేదు. కాసేపు అప్పుడు అయింది, ఇదయింది అనుకున్నాం. తర్వాత ఇప్పుడు ఆ మాటలన్నీ పక్కకు పెట్టి మళ్ళా పట్టాలెక్కించి ఇప్పుడు పట్టాలెక్కించే దశగా జరుగుతుంది. ఆల్మోస్ట్ బండి పట్టాలెక్కిందని చెప్పాలి. ఇక పరుగులు తీయాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితి పరుగులు తీయాలి. ఒక్కసారి బావుంటే అక్కడ ఉన్నటువంటి రాబోయే కాలంలో యువతకి బంగారు అవకాశాలు, స్వర్ణావకాశాలు కలుగుతుందనడంలో సందేహం లేదు. ఒక నైతిక బాధ్యతతో, చిత్తశుద్ధితో వీళ్ళు అందరూ కలిసికట్టుగా, సమిష్టిగా పరిపాలన సాగిస్తున్నారు. దీనికి ప్రధానమంత్రి మోడీ కూడా ఆయన అందించాల్సిన సాయం అన్నీ అందిస్తున్నారు. ఒక పక్క జనసేన, ఇక అలాగే లోకల్ బీజేపీ వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఉండి, ఆయన అనుభవానికి వాటికి పెద్దపీట వేసి ఒక మంచి పరిణామంగా జరుగుతోంది. ఈ సంవత్సరంలో ఎవరికీ కనపడట్లేదు ఏమిటి అని అనుకోవడం లేదు. అలాగే టీజీ భరత్ చెప్పిన ఇంకో విషయం ఏంటంటే ఎంఎస్ఎంఈ పార్క్స్. ఎందుకంటే పెట్టుబడులు పోవాలంటే టూరిజం ఇవాళ రకరకాల ఇంటర్‌లింక్‌తో ఉంటే డెవలప్ అవ్వాలి. మొత్తం 175 జిల్లాల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్క్స్ అనేది పెడుతున్నాము. అందులో ఆల్రెడీ 11 పెట్టాం. ఇంకా 39 రన్నింగ్‌లో ఉన్నాయి. మొత్తం చేస్తాం. ఇవన్నీ జరిగితే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ తద్వారా ఫైనాన్స్ డెవలప్‌మెంట్ ఈజీగా జరుగుతుంది. ఆర్థికాభివృద్ధి జరిగితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దాదాపు జరిగినట్టుగా చెప్పుకోవచ్చు. కాబట్టి జరుగుతోంది అని కూడా ఆయన చెప్పారు. అందరూ కూడా అంటే బాధ్యతాయుతమైనటువంటి మంత్రులను ఏర్పరచుకోవడం. అంటే ఎక్కడైనా సరే ఒకళ్ళిద్దరు వాళ్ళ పనులు పూర్తిగా నిర్వహించలేకపోవచ్చు కానీ, అంకిత భావంతో, చిత్తశుద్ధితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు కాబట్టి, కూటమి పెద్దలు ముఖ్యంగా అనుభవజ్ఞులటువంటి చాలా సార్లు చెప్పారు పవన్ కళ్యాణ్. అనుభవజ్ఞులు మనకి ముఖ్యమంత్రిగా ఈ క్లిష్ట సమయంలో ఉండడం చాలా ఆంధ్రప్రదేశ్ చేసుకునే అదృష్టం అనుకోవాలి. అలాగే చిత్తశుద్ధితో, నిబద్ధతో, నిజాయితీ తో వ్యవహరించే జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు తోడినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్‌కి డిప్యూటీ సీఎంగా, అలాగే పంచాయతీరాజు, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ జలాభివృద్ధి ఇలాంటి శాఖలు చూస్తూ ఒక పక్కన అవినీతిని, అక్రమాలను అరికట్టేది. అలాగే గతంలో జరుగుతున్న అవినీతిని వాటిని బయటపెట్టి వాటికి పాల్గొన్నటువంటి వాళ్ళ మీద శిక్ష పడేటట్టుగా న్యాయ వ్యవస్థ పరంగా పడేటట్టుగా చూడడం ఒకటి. అవినీతి, అక్రమాలను ఆపడం. ఆ తరువాత జరిగిందేంటి? అది ఆపుతుంటాం. అది ఒక వ్యవస్థ జరుగుతుంది. తర్వాత ఏమిటి? అభివృద్ధి, నిరంతర అభివృద్ధి. అభివృద్ధి జరిగి పచ్చగా ఉంటే గనక సంక్షేమంలోకి వెళ్తారు. అప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి సదుపాయాలు, అలాగే ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు అవన్నీ కూడా సజావుగా సాగుతాయి. అప్పుల ఊబిలో నుంచి కాస్త ఊరట కలిగేలాగా ఈ సంవత్సరం పరిపాలన ఉందని సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతోంది. అలాగే ఇంకా దీని గురించి 12 లోపల మనం మాట్లాడుకోవచ్చు కానీ, లా అండ్ ఆర్డర్‌కి అప్పుడు గాడి తప్పింది అని అనుకున్న సమయంలో లా అండ్ ఆర్డర్ ఇప్పుడు లైన్‌లో పడిందని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు కూడా వీళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తూ ఎవరైనా ఒకళ్ళిద్దరు ఏదైనా చేస్తున్నా వాటిని కూడా క్రమశిక్షణ తీసుకొని వాళ్ళని కూడా లైన్‌లో పెట్టడానికి అటు బీజేపీ, కూటమిలో ఉండే తెలుగుదేశం, జనసేన కూడా పెద్దలు ప్రయత్నం చేస్తూనున్నారు. ముందు వాళ్ళ సంస్కరించుకోవాలి. అలా ఆ శాతం కూడా చూస్తే చాలా తక్కువే ఉండొచ్చు. ఒకళ్ళిద్దరు సరిగా లేకపోతే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూ పార్టీ బలోపేతం వాళ్ళ పార్టీలు బలోపేతం చేసుకుంటూ ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా
ముందుకు వెళ్తున్నారు. ఈ రకంగా వెళ్ళడంలో ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయని ఈ అంశం ఏదైతే టీజీ భరత్ గారు చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు మహానాడులో చెప్పినట్టుగా అందరికీ చాలా ఆనందం కలిగించే మాటగా మనం తీసుకోవాలి దీన్ని. కాబట్టి వీళ్ళ అంటే కూటమి పెద్దలు, కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా నైతికంగా మద్దతిద్దాం. అనవసరమైన మాటలు చేయకూడదు. అందరికీ ఫలాలు అందాలి అంటే ముందు చెట్టు బలంగా ఉండాలి. ఆ చెట్టు బలంగా ఉంటే ఫలాలు కాస్తే ఇప్పటిదాకా చెదబట్టిందో, ఇంకోటి పెట్టింది, ఇంకోటి పెట్టింది. ముందు వాటిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఫలాలు అందరికీ అందాలంటే వృక్షం బలంగా ఉండాలి. అప్పుడు మధుర ఫలాలు అందుతాయి. ఆ వృక్షాలని ఏర్పాటు చేసే పరిస్థితిలో ప్రభుత్వం ఉందని కూడా అనుకోవచ్చు. దానికి ప్రజలుగా మనమందరం కూడా ఏదో అక్కర్లేని మాటలు మాట్లాడకుండా, ఏదో చేయకుండా వాళ్ళు చేస్తున్నటువంటి పనిని అభినందిస్తూ ప్రత్యేకించి అక్కర్లేని మాటలు అలాగే మీడియా కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి వాళ్ళ తరపు నుంచి ఎంతవరకు మద్దతు ఇవ్వాలో అంతవరకు ఇవ్వడం ధర్మం కాబట్టి ఈ ఈ మళ్ళా ఈ యజ్ఞంలో ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ఒక యజ్ఞంలా చేస్తున్నారు. యజ్ఞంలో మనందరం కూడా పాలుపంచుకుందాం. ఆ వచ్చిన ఫలాలు ఖచ్చితంగా ప్రజలందరికీ అందక వాళ్ళకేం చేసుకుంటారు? పెద్దలు మన కోసం పనిచేస్తున్నారు. వాళ్ళని అభినందిద్దాం. అలాగే వాళ్ళకి మద్దతిద్దాం. ఇవన్నీ తెలుసుకుందామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి సంవత్సరం పూర్తవుతాం కాబట్టి కూటమి ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేద్దాం. సెలవు.